హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత. ఈరోజు మా వీడియో అయితే భద్రాచలం పక్కన ఉన్న మినీ అరుణాచలం ఎలా ఉంటుందో చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే తీసామండి. ఇదైతే ఇప్పుడిప్పుడు కడుతున్నారండి. చాలా బాగుంది. లోన్ అయితేని అన్నీ శివలింగాలతో కట్ట చాలా బాగుంది. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఎలా ఉంది ఎంట్రన్స్ దగ్గర. ఇప్పుడు లోన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఈ పెద్ద శివలింగం అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ శివలింగాడు దండం పెట్టుకుని మేము ఇంకా లోన్ శివలింగాల దగ్గరికి అయితే వెళ్తున్నాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి విగ్రహం అండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. లోనకి వెళ్ళి కొలిది అన్ని శివలింగాలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మొత్తం శివలింగాలన్నీ చిన్న చిన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగున్నాయి కూడా చూడడానికి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు అయితే ఉందండి. వాళ్ళ రాశి ప్రకారంగా పెట్టారు ఇవి. చూసారు కదా, చాలా శివలింగాలండి. మొత్తం గుడి చుట్టూరు కూడా ఇవే శివలింగాలండి. మొత్తం గుడి చుట్టూరు ఇవే లింగాలండి. వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది శివలింగాలని అయితే. వీటికి పూజలు కూడా చేస్తున్నారు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ గుడి వెనకాలదండి. ఇది ఇక్కడైతే అమ్మవారిని కూడా ఉంచారు. మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉందండి బయట.
చూసారు కదా, ఇదైతే ఒక సైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా శివలింగాలు బాగుంది. ఇక్కడ అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్ ఉందండి. ఇక్కడ మా చెల్లి తేజు అయితే లోనికి వెళ్దామని చూస్తున్నారు. సేమ్ అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇది మినీ అరుణాచలం అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు. ముందు తేజ అయితే వస్తుంది, తర్వాత మా చెల్లి వస్తుంది. మాధురి అయితే వచ్చేసింది బయటికి. తర్వాత మా అమ్మ కూడా వస్తుంది. తర్వాత మా అమ్మ కూడా ట్రై చేసింది, కానీ అక్కడైతే చాలా కాళ్ళు అయితే కాలిపోయినాయండి. చాలా వేడిగా ఉంది ఆ రోజు, ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇది మొత్తం ఫ్రంట్కి వచ్చే దగ్గర మొత్తం శివలింగాలే అండి. గుడి చుట్టూరు కూడా చాలా శివలింగాలు ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. అది అసలైన మెయిన్ గుడి అండి. ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మనం మెయిన్ శివుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే నాగసర్పాలు విగ్రహాలు అయితే ఉన్నాయండి. కానీ గుడి అయితే చాలా బాగుందండి. చూసారు కదా, అక్కడి నుంచి వెళ్ళగానే ఇక్కడ మొత్తం ఇక్కడైతే వినాయకుడు కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మనం శివుడికి అభిషేకాలు కూడా చేయొచ్చు టికెట్ తీసుకుని వెళ్ళి. అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్తో అయితే అలా శివుడికి అయితే అభిషేకం చేయొచ్చు. మొత్తం ఇక్కడ ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క తమిళనాడులో శివుడు ఎలా ఉంటాడో అక్కడ ఆ విగ్రహానికి ఏం పేరు ఉంటుందో అన్నీ కూడా క్లియర్గా రాశారండి అక్కడ. మన దగ్గర శివుడిని ఏమని పిలుస్తామో మొత్తం చాలా బాగా రాశారు. చూసారు కదా, పైన రాశారు అవి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పూజిస్తారు శివుడిని, ఒక్కొక్క పేరుతో అని అలా రాసి ఇచ్చారు. చాలా బాగుంది. తెలియని వాళ్ళకైతే చాలా పనికి వస్తుందండి గుడి. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇప్పుడైతే మెయిన్ గర్భగుడిలో ఉండే దేవుడండి శివుడు. చూసారు కదా, చాలా బాగున్నాడు ఆ దీపారాధనతో దేవుడైతే. ఇది ఇప్పుడు కడుతున్నారండి, ఇంకాని కొంచెం కొంచెం కంప్లీట్ అవుతుంది.
చూసారు కదా ఇక్కడ శివలింగం. మాకైతే చాలా నచ్చింది. ఇది మొత్తం చుట్టూరు కూడా అద్దాలు ఉన్నాయండి. అద్దాల్లోంచి మొత్తం అంతా కూడా చాలా బాగుంది. అది శివుడిని చూడడం, మనం కూడా చూడడం చాలా నచ్చింది నాకు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.